అதாவது ఉగాది అంటే మీరు ఏంటి తెలిసిన ఉగాది వచ్చి తెలుగు వంటపరం మన చిత్ర మాసం మరి ఆంధ్రాలో వచ్చి మొదటి మాసం వచ్చి యుగాది అది వచ్చి ఆడ మన ఎంత చిత్ర పొంగల్ చిత్ర 1వ తేదీ కొంటాడేమో అదే మరి అక్కడ ఆడ వచ్చి ఉగాది ఫంక్షన్ కొడుతుంది మీరందరూ దానికి వచ్చి ఒత్తులకు ఇచ్చారు మీ అందరికీ చాలా ధన్యవాదాలు తెలుసు ధన్యవాదాలు అంటే నంది తెలుగులో ఆంధ్ర తెలుగులో వచ్చి ధన్యవాదాలు అంటే నంది ఇప్పుడు ఉగాది శుభాకాంక్షలు అంటే ఉగాది దిన வாழ்த்துக்கள் అదే మన ఆంధ్ర తెలుగు అన్ని మర్చిపోతుంది మన తమిళనాడులో వచ్చి తమిళనాడు తెలుగు మాట్లాడి ఆంధ్ర తెలుగు మనకి రాదు அதனால ఇప్పుడు ఈ ఫంక్షన్ మీరు అందరూ వచ్చినారు మీ అందరికీ ఇంకోసారి ఉగాది దిన வாழ்த்துக்கள் చెప్పుకుంటే ఇప్పుడు ఫంక్షన్ ఆరంభించుదాం మొదలు వరవేరుపుర వచ్చి కన్నన్న రాధాకృష్ణ திரு ராதாகிருஷ்ணன் అందరినీ యుగాది వార్తకలు ఇక్కడ ఎంత గుర్తుకూడింది 12 దీనికి కానీ కొంచెం కమ్మి ఉన్నాయి 7 బాగున్నాయి நடப்புக்கு దీనికి కానీ சிறப்பு ఏమన్నా ఇది మెనకెట్టు బయట నుండి వచ్చిన వాళ్ళు ఇంతవరకు ఉన్నారు అదేం మన పెరుమాళ్ సైన్యం మర ముడిచినిండా మనిషి అంత ఓ వాళ్ళ ఓత ఉండి ఆ మడను అయితే చెబుతుంటే ఓ దినాడ కూడినే అంత அளவுக்கு ఆయన ఊరు మంది నిండు పట్టుదల ఉండే ఓ వేళ దానిచే నిండా నిండా సంతోషం ఆయన చూసినదని ఆయన కూతురి మరి మనవరాడి మరి ఇది తీసింది నిండా సంతోషం అందరూ మన బిడ్డలు బాగా చదవాలా పూరా గ్రూప్ 4 గ్రూప్ 2 గ్రూప్ 1 ఈ మధ్యలో పోవాలా నిండా పని పోయి ఆడాడ ఉంటేదే మన ఎనానియే ఇది వ్యవసాయం చూడాల్సిందే వేరే దోవలేదు మనకి వేరే దోవలేదు చూసాము మన బిడ్డల్ని ఇదే లైన్లో రాకుండా మాట లైన్లో ఏర్పాటు పడితే మన సందదిలో వచ్చి ఎలాంటి వర్గాల ఇది వచ్చి ఫ్యూచర్ వచ్చి బాగుంటుంది అందరికీ నిండా నండి వచ్చిన వాళ్ళందరికీ మించే నండి வரவேற்பு பேசின கண்ணானாவே நன்றி தெரிவிச்சுருவோம் அடுத்து வாழ்த்துறை மாட்டாடுதானிக்கு திரு ஆர்.வி. கிருஷ்ணகுமார் உகாதி தின ஃபங்க்ஷன்ல வாழ்த்துறை சேர்ப்பமணி கிருஷ்ணமூர்த்தி அவர்கள் பேசுகிறார். வணக்கம் எல்லாருக்கும் யுகாதி தின வாழ்த்துக்கள். உங்களை எல்லாரையும் இன்னைக்கு இந்த இடத்துல பார்க்குறது வந்து ரொம்ப சந்தோஷம். எல்லா மாமா சித்தப்பா எல்லாரையும் பார்க்குறது ரொம்ப மகிழ்ச்சியாக இருக்கு. இந்த யுகாதி தினத்தன்னைக்கு எல்லாரையும் பார்க்குறது மிக்க மகிழ்ச்சி. எல்லாருக்கும் யுகாதி தின வாழ்த்துக்கள்மா. திடீர்னு மாட்டாட బాగా మాట్లాడుతుంది రెండో నంది அடுத்து వచ్చి శలభం మన ఊరు పిల్లలు బాగా శలభం నేర్చున్నారు విశ్వ Asif SK.
పరిస్థితి ఇచ్చాము. దాంట్లో మొదటి వచ్చి திரு பெருமாள் சாமி நாயுடு వాళ్ళோட மகள் வழி மனவராளு செல்வகுமார் వాళ్ళతోட కూతురు செல்வி தீனா வச்சு தாய்லாந்துல நடிச்சிருந்த உலக ரிங் போட்டியில ரிங் சாம்பியன் ரிங் போட்டி தாய்லாந்துல நடிச்சிருந்த உலக ரிங் போட்டியில చాంపియన్స్ గిన్నెస్ సాధన చేసినాయి. ఆ పాపని గౌరవించే విధంగా వాళ్ళకు పరిచి వచ్చి ఎంబి సుబ్బారావు మామ వాళ్ళ సార్బా వచ్చి పరిచి వాళ్ళ తాత వచ్చి తీసుకుంటారు. அதாவது பெருமாள் சாமி நாயுடு அவர்களின் மகள் வழி பேத்தி திரு செல்வகுமார் அவர்களின் மகன் செல்வி தீனா தாய்லாந்துல தீசா செல்வி தீக்ஷா. நன்றி பாப்பாவும் நன்றி சொல்றேன். அடுத்து வச்சு பிளஸ் டூல வச்சு ஃபர்ஸ்ட் மார்க் இது போன ஆண்டு வச்சு நடிச்சின பிளஸ் டூ பரீட்சையில ஃபர்ஸ்ட் மார்க் తీసినది திருமதி செல்லம்மாள் ராமதாஸ் వాళ్ళ కొడుకు శ్రీరామ్. వీళ్ళు పరిస్థితి వచ్చి திரு வேணுகோபால் அவர்கள் ரெண்டு ஐயர். அதாவது ராமதாஸ் செல்லம்மாள் వాళ్ళ కొడుకు శ్రీరామ్ వచ్చి పోன வருஷம் 12th ఫస్ట్ మార్క్ తీసినారు. వాళ్ళని గౌరవం వచ్చే విధంగా நன்றி సార్ బిఈ చదువుకున్నాడు ఫస్ట్ ఇయర్. వాళ్ళకి వచ్చి షాప్ వచ్చి తిరుమతి ప్రియా కృష్ణకుమార్ వాళ్ళు వచ్చి వాళ్ళకు కొన్నాడ వేసి గౌరవించారు. ఇద్దరిని నన్ను తెలుసుకున్నాము. 12th సెకండ్ మార్క్ మురుగన్ గంగమ్మాள் వాళ్ళ కొడుకు విజయ్. వీళ్ళకి పరిస్థితి ఇచ్చే వాళ్ళు వచ్చి செல்ராஜ் கம்மவார் சங்க தலைவர் செல்வராஜ் ஒட்டநத்தம் கம்மவார் சங்க தலைவர் செல்வராஜ் பிஎஸ்சி சொல்றாரு. அடுத்து வச்சு 10th ஃபர்ஸ்ட் பிரைஸ் போன வருஷம் நடிச்சின 10th 10ஆம் வகுப்பு பொதுத் தேர்வுல ஃபர்ஸ்ட் பிரைஸ் வச்சு ஸ்கூல் டாப்பர் விஜயலட்சுமி వాళ్ళ కూతురు వచ్చి కోగిల. వీళ్ళకి పరిస్థితి ఇచ్చేది వచ్చి నటామ గంధసామి మామ వచ్చి పరిస్థితులు వీళ్ళకి పాప కోగిల. ఈ పాప தான் 10th ஸ்கூல் ஃபர்ஸ்ட் మన ఊళ్ళో ఫస్ట్ మార్క్ 500 మార్కుకి 491 మార్క్ ఎత్తి ఫస్ట్ మార్క్ తీసింది. బాగా చేసేది வாழ்த்துங்க. ఇప్పుడు ఏం చదివారు బాబా? మ్యాథ్స్ బయాలజీ ప్లస్ வாழ்த்துக்கள். அடுத்து 10th செகண்ட் பிரைஸ் திரு ஜெகநாதன் ஜெயந்தி వాళ్ళ కూతురు అస్మిత. సహాయమ్మ వాళ్ళకి పరిస్థితులు రండ అస్మితాడా జయంతి అక్క வாங்க வாங்க சகாயம்மா வாங்க. செகண்ட் மார்க் இருக்கிறது வருத்தமா? வாழ்த்துக்கள். அடுத்தபடியாக మన ఊర్లో నుండి గవర్నమెంట్ జాబ్ పరిచరాసి పోన వర్షం చేసినారు. పోన వర్షం ఇప్పుడు చేసినారు. திரு கந்தசாமி திருமதி ரேணுகா వాళ్ళ కొడుకు శివ ఎక్స్ సర్వీస్ మ్యాన్. వాళ్ళ మిలిటరీలో ఉండి రిటైర్డ్ అవి ఎక్స్ సర్వీస్ మ్యాన్ అవి
குரூப் 4 ராசி போன வருஷம் நீ முந்தின வருஷம் 2023 ராசி இந்த குரூப் 4 பரீட்சையில பாஸ் ஆகி இப்படி விஓவாக காட்பாடியில பணி சேர்ந்தாரு. வாழைக்கு வாழ்த்துக்கள், சிவா வாழைக்கு வாழ்த்துக்கள் தெரிவிச்சிட்டோம். வாழைக்கு பரிசு வச்சு ராதாகிருஷ்ணன் வாங்க ரெண்டு பேரும் சேர்த்து சொன்ன இவளை கொண்டு சிவா வச்சு இப்படி விஓவாக காட்பாடியில வளையக்குப்பம் ஊர்ல பணி செஞ்சாரு. வாழ்த்துக்கள். அடுத்தபடியாக திரு செல்வராஜன், ஸ்ரீமதி ராஜேஸ்வரி వాళ్ళ కొడుకు செல்வ அஸ்வந்த் వీళ్ళు వచ్చి தமிழ்நாடு குடிநீர் வடிகால் வாரியம்ல ஜூனியர் இளநிலை பொறியாளராக இளநிலை உதவியாளர் ஜேஇயா தமிழ்நாடு குடிநீர் வாரியாளர் யார படி போஸ்டிங் என்ன வாழ்த்துக்கள் தெரிஞ்சுக்கணும். அவள அம்மா அப்பாவுக்கு நன்றி தெரிவிச்சுக்கணும். அடுத்தபடியாக நீட் தேர்வுல பரீட்சை ராசி MBBS முடிச்சேசி தானியலுக்கு பிஜி தாள வச்சு ஜெனரல் சர்ஜன் பொது அறுவை சிகிச்சை தான கோர்ஸ்ல சேரி மனோர் திரு PRS மணி திருமதி பர்வதா மணி వాళ్ళ కూతురు కన్నికా మణి వాళ్ళు వచ్చి ఇప్పుడు వచ్చి MBBS முடிச்சேసి MD చదువుతూ ఉంటారు. వాళ్ళకు మన కమ్మవారి సంఘం సార్బాగా వార్తలు చేసి వాళ్ళ సార్బా రమేష్ అన్నకు పరిశీలించారు. నారాయణ శర్మ పరిస్థితి నారాయణ శర్మ దీని அடுத்து திருமண தாமோதரசாமி அண்ணன் கிருஷ்ணபிரியா వాళ్ళ కృష్ణాంబిక వాళ్ళ కూతురు వచ్చి నీట్ தேர்வு రాసి చాలా పాస్ అయ్యి ఇప్పుడు MBBS చదువుతున్నారు. వాళ్ళు మన ఊరుదా వట్నత్తం వాళ్ళ కూతురు పేరు వచ్చి విష్ణు ప్రియదర్శిని సహాయమ్మతోడ తల్లి కూతురు సరసగా పేరు పరిశీలించేది వచ్చి జయరామ్ ఉన్నారు. தாமோதரசாமி சுரேஷ் அண்ணா கூத்துரு நீட் தேர்வு முடிச்சேசி ఇప్పుడు MBBS చదువుంటారు. வாழ்த்துக்கள் பேசுகிறோம். கம்மவாரி சங்கம் சார்பாக வாழ்த்துக்கள். அடுத்து வச்சு శ్రీ జి శరవణన్ శ్రీమతి దేవి వాళ్ళ కొడుకు అశ్విన్ వీళ్ళను వచ్చి MBBS నీట్ தேர்வு రాసి చాలా పాస్ అయ్యి మంచి మార్క్ తీసి MBBS చదువుంటారు. ప్రతి ఒక్కరు ఒకే బట్టి డొనేషన్ ఒకే బట్టిదా ఒకే కాలేజీ ప్రైజ్ ఇచ్చేది వచ్చి రమేష్ అన్న గంగన్న మామ కొడుకు తోడ కొడుకు మనవరాలు మనవటి శరవణన్ కొడుకు ధన్యవాదాలు రమేష్ అన్న. அடுத்து మన శ్రీ ఎస్ కేశవన్ శ్రీమతి జీవా వాళ్ళ ఇద్దరు వాళ్ళ కూతురు వాళ్ళ నీట్ தேர்வு రాసి முடிచేసి ధనపరియ ఫిలిప్పీన్స్ లో ఇప్పుడు చదువుంటారు.
அதான் MBBS கோர்ஸ் பிலிப்பைன்ஸ்ல చదువుంటారు. వాళ్ళ వచ్చి రామంజల చెన్నైలో ఉంటారు. కేశవన్ మామ జీవా దంపతి సెల్వి వచ్చి ధనప్రియ వాళ్ళ సార్పుగా వచ్చి కీనా సెల్వరాజన తీసుకుంటారు. వాళ్ళు తెలిసిగా మీకు కేశవన్ అన్న ప్రేస్ ఇచ్చేది ధర్మరాజ్ మామ మగ ఇది వచ్చి కేశవన్న కూతురు ధనప్రియ వాళ్ళు వచ్చి ఫిలిప్పీన్స్ లో MBBS చదువుతున్నారు. அடுத்து வந்து మన ఊరు పూర్వీకంగా ఉంటే మన ఊళ్ళో సామి ఆడుతారు కదా, సామి ఉన్నాడు లవకుమార్ వాళ్ళు ఓజీ లవకుమార్ మీకు తెలుసా వాళ్ళ కుంభ మన ఊర్లో చిత్ర పొంగలికి వాళ్ళ కొడుకు జయ బాలాజీ ఐఐటిలో వచ్చి టాపర్ గా వచ్చి ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లో ఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదివి దానిలో టాప్ ర్యాంక్ లో వచ్చింటారు. వాళ్ళని మన అమ్మవారి సంఘం సార్పుగా வாழ்த்துக்கள் தெரிவித்துள்ளோம். ராமஜா அம்மவாரி సంఘం சார்பாக வாழ்த்துக்கள். அடுத்து வச்சு தேசிய திறனாய்வு தேர்வு 9th వచ్చి அதாவது 9th வகுப்பு వచ్చి தேசிய திறனாய்வு தேர்வு நடத்துது. அதாவது 8th ముందర వచ్చి 8th 9th చదివే వాళ్ళకి పెడుతుంది. దాని పాస్ అవుతుంటే దాన్ని எடுத்து 10th వచ్చి 12th వరకు ஊக்கத்தை வைத்துரு. దాని వచ్చి మన ఊర్లో వచ్చి అశ్విన్ కుమార్ మురుగన్ ఉషా వాళ్ళ కొడుకు అశ్విన్ కుమార్ పరిశీలించేది వచ్చి ప్రభారన్న. ఇప్పుడు పరిస్థితి వాళ్ళందరూ మన ఊరు వాళ్ళదా మన బిడ్డలదా వీళ్ళందరూ ఇదే మరి మీ బిడ్డలను ఇదే గవర్నమెంట్ தேர்வு డాక్టర్ ఏదో వాళ్ళకి ఏది ముడించినా దాన్ని దయచేసి దాని పైకి ఇచ్చి పెద్ద పోస్టింగ్ రావాల్సిందా మన అమ్మవారి సంఘం సార్பாக చెప్పుకుంటాము. మీరు ముయற்சி చేయండి, బిడ్డల్ని ముయற்சி చేసి చెప్పండి. அடுத்த வருஷம் మీ బిడ్డలను ఇదే మరి పరిస్థితి ఇవ్వాలంటే కోరుకుంటాము. దాని తర్వాత మన కోయిల్ పెరుమాళ్ కోయిల్ని డైలీ శుద్ధంగా చేసి పూజ పునస్కారం అనేది కోయిల్ శుద్ధం చేసే పని చేశారు. ఇద్దరు వాళ్ళకి గౌరవించే విధంగా అమ్మవారి సంఘం సార్బాగా మరి చెల్లమ్మక ఎల్లమ్మాள் అనండి செல்லம்மாள் பட்டி சீனி எல்லம்மாள் వాళ్ళ సార్బాగా సీని నమస్కారం సీని அடுத்து எல்லம்மாள் பாட்டி ரெண்டா பத்தக்கா మీరు ரெண்டா వాళ్ళ సార్బాగా ఉన్న వచ్చి తీసుకోండి. వీళ్ళు పరిస్థితి వచ్చి కుమరేశన్న వాగా అప్పుడు ఇప్పుడు సెలమ్మ సూచించిన బిడ్డలు కదా విశ్వ పాప తమ్మి మరి నీకు నీ పరిస్థితి ఉండదు. వీళ్ళకి అమ్మవారి సంఘం సార్బాగా చిన్న పరిస్థితి తండ్రి అందరి వచ్చి ఏదో మాట్లాడాలని చెప్పారు. நீட்ல வந்து நம்ம பிள்ளைங்க வந்து நிறைய பேர் வந்து நீட்ல வந்து நம்ம பிள்ளைங்க நிறைய பேர் செலக்ட் ஆகி போயிட்டு இருக்காங்க. நீட் கோச்சிங் எல்லாருமே போயிட்டு இருக்காங்க. நமக்கு வந்து லிங்குவிஸ்டிக் மைனாரிட்டின்னு சொல்லிட்டு நமக்கு ஒரு கோட்டா இருக்குது.
அது மொழிவாரி சிறுபான்மையினர் நம்ம எல்லாருமே. அதுக்கு வந்து நம்ம தெலுங்கு தெரியும்னு சொல்லிட்டு நம்ம தாசில்தார்ட்ட சர்டிஃபிகேட் வாங்கினாலே போதும். விஓவை பார்த்து அப்ளை பண்ணி தெலுங்கு பேச தெரியும்னு சொல்லி சர்டிஃபிகேட் வாங்கினாலே நமக்கு இந்த கோட்டாவில் கட் ஆஃப் வந்து ரொம்ப கம்மி. பிசி கோட்டாவில் நம்ம வந்து ட்ரை பண்ணுறதுக்கும் லிங்குவிஸ்டிக் மைனாரிட்டியில் அந்த கோட்டாவில் நம்ம வந்து ட்ரை பண்ணுறதுக்கும் நிறைய வித்தியாசம் இருக்குது. அதனால் அப்படி ஒரு தகவலை உங்ககிட்ட சொல்லணும்னு நினைக்கிறேன். அந்த யுகாதி திருநாளில் நம்ம எல்லாரும் ஒத்துமையாக இருக்கணும். என்ன பிரச்சனை வந்தாலும் நமக்குள்ள அதை பேசி தீக்கணும். நம்ம பிள்ளைங்கிட்ட நம்ம கம்ம குலத்தோட பெருமையை எல்லாம் நம்ம பெரியவங்க கொண்டு போய் சேர்க்கணும். நம்ம வீட்டில் இருக்க லேடிஸ் கையில் தான் இருக்குது. நம்ம பிள்ளைங்க கிட்ட நம்ம கம்ம குலத்தோட பெருமையை எல்லாம் கொண்டு போய் சேருங்க. அந்த விஷயத்தை எஜுகேட் பண்ணிக்கிட்டே இருங்க. பெற்றவங்க வந்து அதை நான் ஒரு வார்த்தை சொல்லணும்னு நினச்சேன். அந்த நேரத்தில் எனக்கு ஒன்றுமே ஸ்ட்ரைக் ஆகலை. திடீர்னு பிளைண்ட் ஆகிட்டேன். அதனால் அந்த நேரத்தில் இந்த விஷயத்தை இந்த ஆப்பர்ச்சுனிட்டியை நான் அதை யூஸ் பண்ணிக்கிட்டு இந்த வார்த்தையை சொல்லணும்னு நினச்சேன். இந்த லிங்குவிஸ்டிக் மைனாரிட்டி சர்டிஃபிகேட் சம்மந்தமாக யாராக்காவது உங்களுக்கு வந்து உதவி தேவைப்பட்டால் எப்போனாலும் என்னை நீங்கள் கான்டாக்ட் பண்ணலாம். கான்டாக்ட் பண்ணால் உங்களுக்கு நானே அந்த சர்டிஃபிகேட் வாங்கிக்கிறேன். ரொம்ப முக்கியமான நீட்டுக்கு ப்ரிப்பேர் பண்ணுற பிள்ளைங்களுக்கு லிங்குவிஸ்டிக் மைனாரிட்டி சர்டிஃபிகேட் வாங்கினா கட் ஆஃப் ரொம்ப கம்மி. சரி, அதை அந்த நேரத்தில் நான் தெரிவிச்சுக்கிறேன். இந்த வாய்ப்பு கொடுத்த எல்லாருக்கும் ரொம்ப நன்றி. அடுத்தபடியா சிலம்பம் சிற்பிக்கின்ற மாஸ்டர் குரு சுப்ராஜ் என்ன பாலு வச்சு கோபி வச்சு பொன்னாட பொறுத்தது. கோபி ரெண்டா நன்றி. ఇదేవేళ కుమార్ అన్నది నిన్న నల్లి తెలిచారా ఏ ప్రశ్న ఏడ ఉన్నాడని సరి వాళ్ళపై మొదట్లో ఉండి నిలిచి పొదు ప్రశ్న ఎది ఉన్నాడని సరి కోర్టు పోయి వాదాడి చేసి వాళ్ళ ఇద్దరు చేసినది వాళ్ళ ఈవేళ మన నల్లి తెలిసిన కనబడుతున్నారు. அதாவது இந்நிகழ்ச்சியை பாக ஏற்பாடு చేసిన సిరిపాలు గోపి ఇద్దరైనా కమ్మవారి సంఘం సార్బాగ నన్ను తెలుసుకుందాము. బాగా వాళ్ళ ఇద్దరు మన ఊళ్ళో ఉన్నారు. சொல்றேன் సిరిపాలు గోపి వాళ్ళ ఇద్దరు మన ఊళ్ళో ఉండి ఏర్పాటు చేసి ఉన్నారు. అదే మరి ఆడవాళ్ళు అక్క మీ పేరు అందరూ వచ్చిరి అబ్బాయి మిమ్మల్ని మీ అందరికీ నండిదా అత్తనే పని చేసిన అత్తనే మన కమ్మ కులానికి సార్బా మీరు వచ్చినారు. இதே மாதிரி మీరు வருஷ வருஷம் ఏ ఫంక్షన్ ఉంటాను మీ ఆదరவு వచ్చి கண்டிப்பா அத்ததா ఇప్పుడు వచ్చి நன்றி உரை சிரிப்பாது நன்றி உரை முடிஞ்சிనవనాక టిఫిన్ ఉంటాయి. అందరూ తినేసి బాగా ఉగాది పడుతున్నా మీ అందరికి మళ్ళీ ఒకసారి ఉగాది దిన శుభాకాంక్షలు. అதாவது ఉగాది దిన నల్వాழ்த்துக்கள் ధన్యవాదాలు. మళ్ళీ వచ్చే సంవత్సరం కలుస్తాం. అందరూ ఇప్పుడు వచ్చి నன்றి సిరిపాలు. అందరికీ యుగాది శుభాకాంక్షలు. ఇది మన 3వ వర్షం ఫస్ట్ స్టార్ట్ చేసి ఉంటుంది. ఎడల కొంచెం స్టాప్ అయ్యా ఇప్పుడు 108 ఉండి చేసి ఇది 3వ వర్షంగా చేస్తూ ఉంటాము. పోன వర్షం ప్రైసింగ్ స్టార్ట్ పడుతుంది 2000తో అవుతుంది. ఈ వర్షం వచ్చి 12,000 ఇచ్చినాము. ఇంత చాలా సంతోషం. 12,000 మన ఊరు వాళ్ళు 4,000 డాక్టర్ 2,000 గవర్నమెంట్ జాబ్ అనేది ఇంత సంతోషంగా ఉన్నాయి. మన గ్రూప్ లో లేకుండా టోటల్ కమ్మార్ నాయుడు సముదాయ ఒట్టనంత పేరు చూసేప్పుడు నిండా సంతోషంగా ఉంటాయి. ఇప్పుడు మన ధర్మల సాయి మన ఆట కూడా కూతురు ఆడ కింద చేసిందా నిండా సంతోషం. మన ఒట్టతనం కూడా తెలియదు. టోటల్ మన కమ్మార్ నాయుడు సముదాయానికి నిండా పెరుమ. అది కూడా అత్తాపడాలి మన ఇక్కడ ఉండే అత్తాపడాలి వర్షం ఇదే మరి గవర్నమెంట్ జాబ్ డాక్టర్ అవ్వాలట మా వెంబర్మల్ని వేడుకున్నాము. మా కమ్మార్ సంఘ సార్పుగా వాళ్ళ వచ్చి నడి తెలుచున్నాము. ఇంకోటి పోన యుగాదిలో చెప్పింది సంఘం వచ్చి స్టార్ట్ பண்ணாலா அடுத்த యుగాది రోజు దానికి కూడా పని చేద్దామని స్టార్ట్ పని చేద్దాం చెప్పింది. అది వచ్చి వెట్రికరంగా దైపంగా లాంటి కుప్పు వేసి ఇప్పుడు వచ్చి పోతా ఉంటాయి. పని వచ్చి మధ్య అది పోతా ఉంటాయి. ఇప్పుడు 80,000 ఉறுப்பினருங்க దానిలో వచ్చి ఆడైనారు. ఇప్పుడు தொடர்ந்து చూడారు அன்னைக்கு சித்திரப்பொங்கல் ரோக మన எத்தனை பேர் உண்டான்னு చెప్పేసి అందరిமே உறுப்பினர் ஜாயின் பண்ணிடுவோம். அடுத்தடுத்த பணிகள் வச்சு మన
సముదాయం సొత్తుకల్ని వచ్చి ఇటీవల ఆర్గనైజ్ చేసి మన ట్రస్ట్ ఒక రావాలంటే చేసి ముడి పని ఓ పని నడుస్తున్నాయి అది అతమే నడుస్తున్నాయి మాట వాకలు ఉన్నాయని ఓరు కలవద్దా ఆ పని వచ్చి ఎప్పుడు కూడా ఆలోచన కమిటీ పడి నడుస్తూనే ఉంటాయి దానికి అందరినీ ఒత్తిడిపోయండి ఇంకోటి నేను ఒత్తిడిపించిన శ్రీమన్ భజనీకులలో ఉండే అత్త ఆండాలు కూడా నది తెరిపించినాము ఈ విలా వచ్చి బాగా సిరపు నడిచిగా స్పాన్సర్ పెట్టిన ఒక అత్త స్పాన్సర్ ఎట్లా పేరు ఒవ్వరు పేరు చెప్పం చేసి అందరి మీద వచ్చి మా కోడాన కూడా నది తెరిపించినాము అందరినీ యుగాది శుభాకాంక్షలు ఈ ఫంక్షన్ బాగా ఎనిదే ముడించా ఇదే మరి రెండా ఇప్పుడు మీకు టిఫిన్ అరేంజ్ చేసింది అందరూ బాగా తినేసి ఇంటికి పోయాము